నారాయణ అండ్ రుద్ర వినపడుతుందా? హలో. ఎస్ సార్. యా, ఎస్టర్డే క్లాస్ ఒకసారి రివిజన్ చేశారా? ఎస్ సార్. ఓకే డన్. స్క్రీన్ ఓకేనా? టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సార్ బ్లాక్ గా వచ్చింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బ్లాక్ గా ఇప్పుడు ఓకేనా? వచ్చిందా రుద్ర? సార్ వచ్చిందా బ్లాక్. రుద్ర? సార్ బ్లాక్ గా కనిపిస్తుంది. రుద్ర స్క్రీన్ కనపడుతుందా? స్క్రీన్ కనిపించలేదు సార్. వాయిస్ కనిపించలేదు, మళ్ళీ ఇప్పుడు వస్తుంది. స్క్రీన్ అసలు కనిపించలేదు సార్. ఇప్పుడు చూడు. వచ్చిపోయింది సార్. ఓకేనా? నో సార్, రాలేదు. ఓకే సార్. యా, టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ కనపడుతుందా? కనపడుతుంది సార్. యా, ఓకే గైస్, చూడండి, మనకి ఎస్ఏపిలో టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి అని మనం చూసుకుంటే ఒకసారి చూడండి. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, సపోర్ట్ ప్రాజెక్ట్, రోల్ అవుట్ ప్రాజెక్ట్ అండ్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్, కన్వర్షన్ ప్రాజెక్ట్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్స్ ఎవరెవరు మెయింటైన్ చేస్తారు, ఏ సిచ్యువేషన్లో మెయింటైన్ చేస్తారు, ఎప్పుడు మెయింటైన్ చేస్తారు, ఒక కంపెనీలో ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉపయోగపడతాయి అనేది 1 by 1 మనం తెలుసుకున్నాం. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ చూడండి, ఎస్ఏపి ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్. ఫస్ట్ టైం ఎవరైతే క్లయింట్ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ టైం కంపల్సరీ ఎస్ఏపి యూజ్ చేస్తున్నప్పుడు అందుకు గాను ఒక ఎఫ్ఐ కన్సల్టెంట్ ఆ యొక్క క్లయింట్ యొక్క బిజినెస్ రిక్వైర్మెంట్స్ని, వాళ్ళ యొక్క ప్రాసెస్ని, ఓకే, అవన్నీ తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు స్మాల్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. ఇట్ ఈస్ ఎ ప్యూర్ డెవలప్మెంట్ ఆఫ్ ది ప్రాజెక్ట్ వేర్ వీ మ్యాప్ అండ్ డిజైన్ క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఇన్ ద SAP system for the first time by using ASAP methodology. We are going to convert the data from non-SAP systems to SAP. We have different types of accounting packages are the like Tally, QuickBooks, Oracle, PeopleSoft. Company will follow ASAP methodology to process this. మనకి క్లయింట్ బిజినెస్లో రకరకాల సాఫ్ట్వేర్స్లలో వాళ్ళ డేటా అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. టాలీలో కానీ, క్విక్ బుక్స్లో కానీ, ఒరాకిల్లో కానీ, పీపుల్సాఫ్ట్లో కానీ రకరకాల సాఫ్ట్వేర్లు వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో నాన్ ఎస్ఏపి నుంచి ఎస్ఏపికి డేటాని ఎలా కన్వర్ట్ చేయాలి, అందుకు గాను ఎస్ఏపి కంపెనీ ఏ మెథడాలజీ ఉపయోగించమని చెప్పింది అంటే అసాప్ మెథడాలజీ అని ఉంటుంది అనమాట.
ఓకేనా, యాక్టివేట్ మెథడాలజీ, అషాప్ మెథడాలజీ, ఓకేనా, ఇలాంటి మెథడాలజీ కొన్ని ఉంటాయి. బట్ ఎస్ఏపి ఏది ప్రిఫర్ చేసిందంటే అసాప్ మెథడాలజీని ప్రిఫర్ చేసింది ఈసీసీ 6.0లో. S4 హనాలో యాక్టివ్ మెథడాలజీని ప్రిఫర్ చేసింది. అదనమాట. తర్వాత మనకి ఒక ప్రాజెక్ట్ని ఒక టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ టేక్ ఓవర్ చేసుకుంది అంటే మినిమం టేకింగ్ టైం వచ్చేసి 1 ఇయర్, 1 ఇయర్ లేదా 16 months పడుతుంది ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి. ఒకవేళ ఆ యొక్క కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెద్దదిగా అయితే, అంటే చాలా నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ కానీ, ఏరియాస్ కానీ, ఓకే, లేదు అంటే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్నట్లయితే అది కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది. 2 years అని తీసుకోవచ్చు, అంతకు మించిన తీసుకోవచ్చు ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి. ఓకే, మినిమం ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి అంటే ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి, ఓకే, 50 to 100 members వరకు అవసరం అవుతారు. అందాస్ మ్యాక్సిమం అంటే 70 పైన ఉంటారు. ఓకే, ఒక ప్రాజెక్ట్ని తీసుకున్న తర్వాత ఏ కంపెనీ అయినా కూడా ఆ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి ఎంప్లాయీస్ ఎంతమంది కావాలి మినిమం అంటే 70 పైనే మనకి ఎంప్లాయీస్ కావాల్సి వస్తుంది. ఆ 70లో ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్, ఎస్డి కన్సల్టెంట్, ఎండ్ యూజర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్ వీరందరూ కూడా ఉంటారు ఒక ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత. అది ఎలాంటి ఐటీ కంపెనీ అయినా మాత్రం. ఓకేనా, ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్స్ని, బిజినెస్ ప్రాసెస్ని అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే డేటాని ఎస్ఏపీలోకి మ్యాప్ చేయడం జరుగుతుంది. అది గమనించాలి. దీన్నే మనం ఎస్ఏపీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఈ అసాప్ మెథడాలజీ గురించి డిస్కస్ చేసేటప్పుడు ఇంకా క్లియర్ కట్గా ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తాం. తర్వాత ఎస్ఏపీ సపోర్ట్ ప్రాజెక్ట్. మనకి ఎస్ఏపీ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఏమి ఉంటుంది అనేది మనం చూసుకుంటే, మీరు ఇప్పుడు ఎస్ఏపీ నేర్చుకుంటున్నారు, దీంట్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇంప్లిమెంటేషన్ చేయడు, సపోర్టింగ్ కూడా చేస్తాడు. ఇప్పుడు మీరు ఒక కంపెనీలోకి వెళ్తేనే ఇమీడియట్గా మీకు లైక్ ఇంప్లిమెంటేషన్లో తీసుకుని వెళ్ళారు, సపోర్టింగ్లో వేస్తారు. సపోర్టింగ్ అంటే ఏమైనా టికెట్స్, ఏదైనా ఎర్రర్స్ వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేయడానికి కొద్ది రోజులు మిమ్మల్ని అక్కడ అలాట్ చేస్తారు. ఓకే, అది గమనించాలి. ఇక్కడ చూడండి, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఎస్ఏపీ ఫర్ ది క్లయింట్, నెక్స్ట్ ఈజ్ టు ప్రొవైడ్ ద సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ టు ది క్లయింట్ ఫర్ డే టు డే బిజినెస్ ట్రాన్సాక్షన్స్. ద ఇంపార్టెంట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ ద సపోర్ట్ ప్రాజెక్ట్. ఓకే, ఈ సపోర్ట్ ప్రాజెక్ట్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ చేయవలసిన వర్క్ ఏంటి అని మనం చూసుకుంటే, ఆ క్లయింట్ బిజినెస్లో జరిగే డే టు డే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చేసేటప్పుడు ఎలాంటి ఎర్రర్స్, బగ్స్ కానీ ఏమైనా వస్తాయో వాటికి సంబంధించిన ఇష్యూస్ని కానీ, ఎర్రర్స్ని కానీ రిజల్యూషన్ అనేది చేయాల్సి వస్తుంది. అది ఏ విధంగా, టికెట్ బేస్డ్ సపోర్ట్తో. ఆ ఎండ్ యూజర్స్ ఎవరైతే క్లయింట్ బిజినెస్లో ఎంట్రీస్ పోస్ట్ చేస్తూ ఉంటారో వారు ఏవైనా ఎర్రర్ వచ్చాయంటే ఒక టికెటింగ్ టూల్ అనేది ఉంటుంది. ఆ టికెటింగ్ టూల్ ద్వారా వాళ్ళు రైట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రొవైడ్ అసిస్టెన్స్ టు ది యూజర్స్ డ్యూరింగ్ ది మంత్ అండ్ ఇయర్ అండ్ యాక్టివిటీస్. ఇవి ఎప్పుడు రైజ్ అవుతాయంటే ఇష్యూస్ కానీ, ఎర్రర్స్ కానీ మంత్ ఎండ్ యాక్టివిటీస్లో కానీ, ఇయర్ అండ్ యాక్టివిటీస్లో కానీ ఎక్కువగా ఇవి రైజ్ అవ్వడం జరుగుతుంది, ఈ యొక్క ఎర్రర్స్ అనేది. ఎందుకంటే 31st March ఇయర్ ఎండ్ అవుతుంది కాబట్టి దాంట్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కంపల్సరీగా క్లోజ్ చేయాలి కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఎర్రర్స్ అనేది రావడం జరుగుతుంది. అది మీరు గమనించాలి. ఓకే, తర్వాత టికెటింగ్ టూల్స్ నుండి P1, P2, P3, P4 అని ఉంటాయండి. సో ఈ P1, P2 ఎర్రర్స్ ఏవైనా వచ్చాయంటే వాటిని హై ప్రయారిటీ టికెట్స్ అంటారు. P3, P4 వచ్చేసి లో ప్రయారిటీ టికెట్స్ అని చెప్పుకుంటాం. ఈ P1, P2 అనేది ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇమీడియట్గా వర్క్ జరగాల్సిన పని, అది ఏదో ఎర్రర్ రావడం వల్ల ఆగిపోయి ఇమీడియట్గా మీకు టికెటింగ్ అనేది రైజ్ చేశారు. మీరు వితిన్ 2 hours or 6 hours లోపల ఆ ఎర్రర్స్ని క్లోజ్ చేయాలి, లేదంటే వాళ్ళ వర్క్ అనేది డిలే అవుతుంది. అందుకోసం వాటిని మనం హై ప్రయారిటీ టికెట్స్ అని చెప్పుకుంటాం. తర్వాత P3, P4 ఎర్రర్స్ చూసుకుంటే ఇది కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అంత ఇంపార్టెంట్ ఏం కాదనమాట, నిదానంగానే చేయొచ్చు. ఓకే, వీటినే మనం టికెటింగ్ టూల్స్ అని చెప్పుకుంటాం. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ అడిగినప్పుడు చెప్పాలి ఎన్ని టికెట్స్ మనకు ఉంటాయంటే P1, P2, P3, P4 ఉంటాయి. సో P1, P2 వాటిని ఏమని పిలుస్తారంటే హై ప్రయారిటీ టికెట్స్ అని పిలుస్తాము. P3, P4ని ఏమని పిలుస్తామంటే లో ప్రయారిటీ టికెట్స్ అని పిలుస్తామని మీరు ఇంటర్వ్యూలో చెప్పుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఎవరైతే ఎఫ్ఐ కన్సల్టెంట్స్ వర్క్ చేస్తూ ఉంటారో వారు ఎండ్ యూజర్స్కి ఎలాంటి వర్క్ వచ్చినా కూడా మనం వితిన్ ఆన్ టైంలోనే వాటిని మనం రియాక్ట్ అయిపోయి వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఇది సపోర్ట్లో చేసే వర్క్ అన్నమాట, మెయిన్ వర్క్.
తర్వాత ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ అంటే ఈ రోల్అవుట్ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది, ఏ సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది అని చూద్దాం. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే దీస్ ప్రాజెక్ట్స్ ఆర్ బిలాంగ్స్ టు మూవ్ ద కంపెనీ డేటా ఫ్రమ్ one country to other country and one company code to other company code. The different types of rollout projects are country rollout, company code rollout. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక కంపెనీ కోడ్ ఉందండి. ఒక కంపెనీ వేరు వస్తుంది, కంపెనీ కోడ్ వేరు వస్తుంది. టాటా అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీలో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి. టాటా టెలికామ్ ఉంటుంది, టాటా మోటార్స్ ఉంటుంది, టాటా స్టీల్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ ఏంటి కంపెనీ కోడ్స్. బట్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి టాటా. ఓకే, అదేవిధంగా రిలయన్స్ అనేది గ్రూప్ ఆఫ్ కంపెనీ. దాంట్లో ఏముంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ టెలికామ్, రిలయన్స్ మోటార్స్, ఇలా రిలయన్స్ పెట్రోల్ బంక్స్ ఇవన్నీ ఉన్నాయిగా. ఇవన్నీ ఏంటి కంపెనీ కోడ్స్. సో అదే అనమాట. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్న ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ కోడ్లో ఒక ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ జరిగింది క్లయింట్ బిజినెస్లో. అలాంటి కంపెనీనే ఇంకో బ్రాంచ్ వేరే బ్రాంచ్లో ఓపెన్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో కూడా అదే బ్రాంచ్ ఓపెన్ చేశారు అదే ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్తో. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే హైదరాబాద్ బ్రాంచ్లో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈస్గా బెంగళూరులో కూడా దాన్నే మనం చేయడం జరుగుతుంది, టైం వేస్ట్ అవ్వకుండా. ఎందుకంటే సేమ్ బ్రాంచ్ ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే హైదరాబాద్లో ఉన్న కంపెనీ కోడ్కు ఏ ఇంప్లిమెంటేషన్, ఏ డాక్యుమెంటేషన్ ఉపయోగించావో అదే విధంగా బెంగళూరు బ్రాంచ్లో కూడా ఉపయోగిస్తాం, అదే బ్రాంచ్ కంపెనీ కోడ్లో. సో దీన్ని మనం కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటే ఇన్ దిస్ ప్రాజెక్ట్ వీ విల్ కాపీ ద డేటా ఫ్రమ్ అన్ ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంపెనీ. ఆల్రెడీ హైదరాబాద్లో ఒక కంపెనీలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ జరిగింది. అదే ఎగ్జిస్టింగ్ కంపెనీ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్, దానినే న్యూ కంపెనీలో కూడా అప్లై చేస్తాం టైం వేస్ట్ అవ్వకుండా. దాన్నే కంపెనీ కోడ్ రోల్అవుట్ అంటారు. కంట్రీ రోల్అవుట్ అంటే ఏంటి, ఇన్ దిస్ రోల్అవుట్ ప్రాజెక్ట్ వీ విల్ కాపీ ద డేటా ఫ్రమ్ ది ఎగ్జిస్టింగ్ కంపెనీ టు ఏ న్యూ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక కంపెనీలో మనము ఇంప్లిమెంటేషన్ చేసాం. సో ఇండియా కాకుండా మనం యూఎస్లో కానీ లండన్లో కానీ ఓకే అక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాం. ఒక కంపెనీని ఓపెన్ చేస్తున్నాం. సేమ్ ఇండియాలో ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ ఏ విధంగా అయితే చేశారో అదే ప్రాజెక్ట్ని మళ్ళీ కూడా మనము యూఎస్ఏలో పెడుతున్నాం. కాబట్టి అక్కడ మళ్ళీ కొత్తగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇండియాలో నువ్వు ఏదైతే ఇంప్లిమెంటేషన్ చేసావో ప్రాజెక్ట్ను యాజ్ ఇట్ ఈస్గా దాన్నే కాపీ చేసి అక్కడ యూఎస్ఏలో ఉన్న కంపెనీలో మనం దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు, టైం టేకింగ్ కాకుండా. దీన్నే ఎస్ఏపి రోల్అవుట్ ప్రాజెక్ట్ కింద మనం చూపించడం జరుగుతుంది. ఓకే, చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇది హెడ్ ఆఫ్ ది గ్రూప్. వీటిలో ఇది చూడండి, ఇది కంట్రీ బేస్డ్ అనమాట. ఇది కంట్రీ బేస్డ్. టాటా గ్రూప్ ఆఫ్ ఇండియాలో ఉంది, టాటా గ్రూప్ ఆఫ్ యూఎస్ఏలో ఉంది, టాటా గ్రూప్ లండన్లో ఉంది, టాటా గ్రూప్ సింగపూర్లో ఉంది. ఇప్పుడు ఇండియాలో ఇంప్లిమెంటేషన్ జరిగింది. దీన్నే యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ యూఎస్ఏలో, లండన్లో, అదేవిధంగా సింగపూర్లో కూడా సేమ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని మనం ఉపయోగించవచ్చు. ఓకే, దీన్నే మనకి కంట్రీ టు కంట్రీ రోల్అవుట్ ప్రాజెక్ట్ అని చెప్తాం. తర్వాత ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ టు కంపెనీ. టాటా గ్రూప్ ఆఫ్ ఇండియా, టాటా గ్రూప్ కంపెనీ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు ప్రాజెక్ట్. ఇదే ప్రాజెక్ట్ని మళ్ళీ కూడా తెలంగాణలో కూడా ఓపెన్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ కొత్తగా చేయాల్సిన అవసరం ఉండదు. అలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తాము అంటే యాజ్ ఇట్ ఈస్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఏదైతే చేశారో వాటి యొక్క డాక్యుమెంటేషన్ మొత్తం కూడా రిపోర్ట్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మనం మెయింటైన్ చేస్తాము. సో దీన్నే మనము కంపెనీ కోడ్ టు కంపెనీ రోల్అవుట్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. ఇక్కడ ఒకటి కంట్రీ టు కంట్రీ ఉంటుంది, కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ కూడా ఉంటుంది, అది కూడా గమనించాలి. తర్వాత ఎస్ఏపి అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేద్దాం. అప్గ్రేడేషన్ అంటే ఏంటి రుద్ర? అప్గ్రేడేషన్ అంటే ఏంటి, మైగ్రేషన్ అంటే ఏంటి నారాయణ? Upgraded new version, so old when compared to old version, changes in new version. అప్గ్రేడేషన్. ఓకే, మైగ్రేషన్ అంటే
అంటే ఒక సిస్టమ్ అంటే ఒక వెర్షన్ నుంచి ఇంకో వెర్షన్ కాదు, మైగ్రేషన్ అంటారా? అంటే ఒక సాఫ్ట్వేర్ నుంచి ఇంకో సాఫ్ట్వేర్ కి యూజ్ చేయడం. ఓకే, దాన్ని మైగ్రేషన్ అంటాం. ఎస్ సార్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాలీ టు ఇంకేదైనా సాఫ్ట్వేర్ కి పంపించడం. ఓకే, వెరీ గుడ్. ఓకే, చూద్దాం. చూడండి, ఇక్కడ అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఇన్వాల్వ్స్ అప్గ్రేడింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు ది న్యూ వర్షన్ of the SAP system. The duration of upgradation project can be, for example, ECC 5.0 to ECC 6.0 కి అప్గ్రేడేషన్ అవ్వడం. ECC 6.0 నుంచి SAP 5లోకి ఇంప్లిమెంటేషన్ అప్గ్రేడేషన్ అవ్వడం. కొన్ని చేంజెస్ మాత్రమే జరుగుతాయి అప్గ్రేడేషన్లో. అంటే 1 or 2 ఫీచర్స్ మాత్రమే మారుస్తారు. సో దాన్ని అప్గ్రేడేషన్ అని చెప్పుకుంటాం. ఓకే, సో తర్వాత ECC 6.0 నుంచి S4 HANA కూడా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఇన్వాల్వ్స్ మైగ్రేటింగ్ ఫ్రమ్ ది ఓల్డ్ వర్షన్ టు న్యూ వర్షన్ ఆఫ్ ది SAP సిస్టమ్. ఎగ్జాంపుల్, SAP ECC 6.0 సిస్టమ్ నుంచి S4 HANAకు మారటం. దీన్ని మైగ్రేషన్ ప్రాజెక్ట్ అంటాం. అంటే టోటల్గా దాని యొక్క స్ట్రక్చర్ మార్చేస్తారు. ఇప్పుడు టాలీ ERP 9 ఎలా ఉన్నింది? గ్రీన్ కలర్లో ఉన్నింది. టాలీ ప్రైమ్ టోటల్గా స్కై బ్లూ కలర్లకి మార్చేశారు. దాన్ని మైగ్రేషన్ అంటాం. ఇప్పుడు టాలీ ERP 9లో ఉన్న డేటాని టాలీ ప్రైమ్లోకి మార్చాలి. సో అప్పుడు అది మైగ్రేషన్ జరుగుతుంది డేటా అనేది. ఓకే, అంటే టోటల్ ఎక్కువ చేంజెస్ వస్తాయి మైగ్రేషన్ అంటే. అప్గ్రేడేషన్ అంటే లిమిటెడ్ చేంజెస్ మాత్రమే వస్తాయి, లిమిటెడ్గా మాత్రమే ఉంటాయి. 1 or 2 ఫీచర్స్ మాత్రమే మనకి మారడం జరుగుతుంది. దాన్ని అప్గ్రేడేషన్ ప్రాజెక్ట్ అని చెప్పుకుంటాం. టైమ్ ఆఫ్ సపోర్ట్ 3 months to 9 months పడుతుంది. ఎంప్లాయీస్ మినిమం 10 to 50 members కావాల్సి వస్తుంది SAP అప్గ్రేడేషన్ అండ్ మైగ్రేషన్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడానికి. తర్వాత SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ చూడండి. హియర్ వీ కన్వర్ట్ ద డేటా ERP టు ERP లైక్ ఒరాకిల్, MS డైనమిక్ అండ్ SAP. ఇక్కడ ఏంటంటే ERP టు ERPలోకి కన్వర్షన్ చేస్తారు డేటాని. సో దీన్నే మనం SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ అంటాం. ఎగ్జాంపుల్, టాలీ ERP 9 టు SAP FICO, టాలీ ERP 9 టు ఒరాకిల్, టాలీ ERP 9 టు MS డైనమిక్. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ERP సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా డేటాని కన్వర్షన్ చేయడం జరుగుతుంది. దీన్నే SAP కన్వర్షన్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, తర్వాత మెర్జ్ అండ్ అక్విజిషన్ ప్రాజెక్ట్. ఇక్కడ వచ్చేసి ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలోకి మెర్జ్ అవటం. ఒక కంపెనీ కోడ్ నుంచి అనదర్ కంపెనీ కోడ్లోకి టేక్ ఓవర్ చేసుకోవడం. కంపెనీ అంటే ఎట్లా? ఇప్పుడు టాటా గ్రూప్ నుంచి రిలయన్స్ గ్రూప్లోకి మెర్జ్ అవ్వడం, రిలయన్స్ గ్రూప్ నుంచి టాటాలోకి మెర్జ్ అవ్వడం. అది గ్రూప్ ఆఫ్ కంపెనీ చేసే పని. అలా కాకుండా కంపెనీ కోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, టాటా కంపెనీలో ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీ కోడ్స్ ఉంటాయి. టాటా టెలికామ్ ఉంటుంది, టాటా తర్వాత మోటార్స్ ఉంటుంది, టాటా స్టీల్ ఉంటుంది. ఓకే, ఇలా టాటా ఎయిర్లైన్స్ ఉంటుంది. ఓకే, ఇలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఏ కంపెనీ అయితే బాగా జరగలేదో ఆ కంపెనీని ఏం చేస్తారంటే ఇంకో కంపెనీలోకి మెర్జ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాన్నే మనం కంపెనీ కోడ్ టు కంపెనీ కోడ్ టేక్ ఓవర్ చేసుకోవడం అంటాం. అదే వన్ కంపెనీ టు అనదర్ కంపెనీ అంటే ఏకంగా గ్రూప్ ఆఫ్ కంపెనీనే టేక్ ఓవర్ చేసుకోవడం. ఓకే, ఇప్పుడు రీసెంట్గా నా ట్విట్టర్ని తీసుకున్నాడు కదా ఎలాన్ మాస్క్. సో అలా అనమాట. అతను ఎలాన్ మాస్క్ పని ఏంటి? ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయడం వరల్డ్ వైడ్, అదే అతని పని. రీసెంట్గా అతను ఏం చేశాడు? ట్విట్టర్ని టేక్ ఓవర్ చేసుకున్నాడుగా. సో అలా అనమాట. అంటే టోటల్గా వాళ్ళ యొక్క కంపెనీ యొక్క రైట్స్ అనేటివి మొత్తం కూడా ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీలో పెట్టేదాన్నే మనం కంపెనీ కోడ్ టు కంపెనీ అని చెప్తాం. కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ అంటే వాళ్ళ బిజినెస్లోనే కంపెనీ కోడ్స్ ఉంటాయి. ఏదైతే సరిగా జరగలేదో, లేదంటే ఏదైతే సేమ్ కంపెనీ ఇంకో చోట ఉంటుందో అక్కడ సరిగా జరగలేదో ఆ కంపెనీ కోడ్ని వీళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది, లేదంటే వీళ్ళు మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాన్నే వన్ కంపెనీ కోడ్ టు అనదర్ కంపెనీ కోడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇవి మనకి టోటల్గా 6 టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అనేది మనకు ఉన్నాయి. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్లో కూడా అడుగుతారు. రోల్అవుట్ ప్రాజెక్ట్లో ఏం జరుగుతాయి, తర్వాత టికెటింగ్ టూల్స్ ఏముంటాయి, సపోర్టింగ్ ప్రాజెక్ట్లో నువ్వు ఎలాంటి ఎర్రర్స్ని ఫేస్ చేసావు, ఎలా సాల్వ్ చేసావు, ఎంత టైంలో సాల్వ్ చేసావు అని అడిగినప్పుడు మీరు చెప్పాల్సి వస్తుంది. ఓకే, సో అన్ని రెగ్యులర్ ఎర్రర్సే ఉంటాయి, కొత్తగా ఏం రావు. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే ఎర్రర్సే ఉంటాయి, కొత్తగా ఏం రావన్నమాట. చిన్న ఎర్రర్స్ ఉంటాయి. ఓకే, టీ కోడ్స్ మిస్టేక్ చేయడం అని, డెబిట్ క్రెడిట్ మిస్టేక్ చేయడం కానీ అలా ఇండివిజువల్స్ చేస్తూ ఉంటారు కొత్తగా వచ్చినప్పుడు.
కాబట్టి అంత పెద్ద ఎర్రర్స్ ఏం రావడానికి ఛాన్స్ అయితే ఉండదండి. ఓకేనా? చూడండి, ప్రీవియస్ క్లాసెస్ చదువుతున్నారా? లాస్ట్ క్లాసెస్ రుద్ర, నారాయణ, మౌనిక, లక్ష్మి గారు అవన్నీ చూసుకున్నారా? ప్రీవియస్ వీడియోస్ అన్నిటి కూడా చూస్తున్నాం సార్, చూస్తున్నాం. యా, చూడండి, బేసిక్స్ అనేది చాలా మ్యాండేటరీ అండి. ఆ బేసిక్స్ బాగా నేర్చుకోవాలి ఎక్కువ, ఎందుకంటే ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో బేసిక్స్ అనేది అడుగుతూ ఉంటారు. యా మౌనిక, మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? వెళ్ళిపోయిందా? ఓకే, కొందరు ఆల్రెడీ ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంటర్వ్యూస్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు కూడా చెప్తారు. మౌనిక, మీకు టీసీఎస్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు? సార్ నేను ఇంకా అటెండ్ అవ్వలేదు సార్, ఈ రోజు మళ్ళీ ఉంది. ఈరోజు ఉందా? అవును సార్. ఓకే ఇన్ ఓకే, కేస్ వాళ్ళు అడిగిన తర్వాత డెఫినెట్లీ ఐ విల్ షేర్ సార్. యా షూర్. ఆఫ్టర్ మీది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో మనం టుమారో క్లాస్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా? యా ఓకే సార్. వీలైతే వాటిని రాసుకోండి. ఓకేనా? రాసుకున్న తర్వాత టుమారో క్లాస్లో మనం మార్నింగ్ డిస్కస్ చేద్దాం ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, బేసిక్స్లో ఏం అడిగారు. ఇంకా వీళ్ళందరూ కూడా స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఒక స్టార్టింగ్లో నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడిగారంటే మనకు కావాలి. కాన్ఫిగరేషన్స్ పక్కన పెడితే స్టార్టింగ్లో యా గైస్, సో టుమారో మ్యూట్లో పెట్టుకోండి. నైస్ వస్తుంది రుద్ర. సో టుమారో ఈజ్ ద లాస్ట్ థియరీ క్లాస్. అసాప్ మెథడాలజీ టుమారో డిస్కస్ చేస్తాము. డే ఆఫ్టర్ టుమారో నుంచి కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. నేను ఎస్ఏపి సర్వర్ పర్సన్ నెంబర్ గ్రూప్లో వేస్తాను, అతనికి కాల్ చేసుకొని సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టలేషన్ చేసుకోండి. ఓకేనా? లేట్ చేయొద్దు, రేపటికల్లా మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాలి. మొన్నటి నుంచి మనం కాన్ఫిగరేషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఇంక ఇప్పుడు వరకు జరిగిన క్లాసెస్లో ఎనీ డౌట్స్ అండి? థియరీ క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీబడి? ఎనీవన్? లక్ష్మి గారు, మీరు లాస్ట్ క్లాసెస్ విన్నారా? విన్నాను సార్. స్వాతి గారు విన్నారా? విన్నాను సార్. ఓకే అండి, వీలైతే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అని రాసుకోండి. నేను ఆల్రెడీ పీడిఎఫ్స్ కూడా గ్రూప్లో వేస్తున్నాను. ఆ వీడియోస్ని తర్వాత పీడిఎఫ్ ఫైల్స్ కూడా డౌన్లోడ్ చేసుకుని గ్రూప్లో పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది సెషన్ తర్వాత నేను మళ్ళీ మీ మెయిల్స్ యాక్సెస్ ఇస్తాను అన్ని వీడియోస్ కూడా. బట్ ఈ రెగ్యులర్ లైవ్ క్లాసెస్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? ఓకే సార్. సో యా, చెప్పండి నారాయణ. టైప్స్ ఆఫ్ సర్వర్స్ లోని డెవలప్మెంట్ సర్వర్ లోని అదే డెవలప్మెంట్ సర్వర్ యూటీ టెస్టింగ్ అని ఉంది కదా సార్. యూనిట్ టెస్టింగ్ అంటారు. ఒకసారి అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. యూనిట్ టెస్టింగా? సార్. సో ఇప్పుడు డెవలప్మెంట్ సర్వర్లో ఎవరైతే కాన్ఫిగరేషన్ ఎఫ్ఐ కానీ లేదంటే ప్రోగ్రామర్స్ కానీ ఉంటారండి. సో వారందరూ కూడా ఏం చేస్తారంటే ఎఫ్ఐ డెవలప్మెంట్ సర్వర్లో ఫస్ట్ సర్వర్లో కాన్ఫిగరేషన్స్ అని చేస్తారు. ఆ చేసిన తర్వాత ఆ యొక్క డెవలప్మెంట్ సర్వర్లోనే యూనిట్ టెస్టింగ్ టీమ్ కూడా ఒకటి ఉంటుంది, యూనిట్ టెస్ట్ టీమ్. సో వారేం చేస్తారంటే వాళ్ళు చేసిన ప్రోగ్రామింగ్ కానీ వాళ్ళు చేసిన కాన్ఫిగరేషన్స్ కానీ ఏవైతే చేసి ఉంటారో ఆ యూనిట్ టెస్టింగ్ టీం ఏదైతే ఉంటుందో డెవలప్మెంట్లోనే వారే ఒకసారి రీచెక్ చేసుకుంటారు. రీచెక్ చేసి కాన్ఫిగరేషన్ చేసి అన్నీ కూడా కరెక్ట్గా ఎంటర్ అవుతున్నాయా లేదా, ట్రాన్సాక్షన్స్ పర్చేస్ కానీ సేల్ కానీ ఎక్స్పెన్స్ కానీ ఇన్కమ్ కానీ ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఎంట్రీస్ అవుతున్నాయా లేదా అనేది వాళ్ళే యూనిట్ టెస్టింగ్లో చేస్తారు. చేసిన తర్వాత ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది మీకు కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయినప్పుడు మీకు తెలుస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ని వాళ్ళు క్వాలిటీ సర్వర్కి మూవ్ చేస్తారు. మనం చేసే వర్క్ అంతా ఏ దాని మీద ఆధారపడి ఉంటుందంటే ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్టే మనకి ఎస్ఏపిలో బలం అన్నమాట. ఓకే, సో దానినే మనం గో లైవ్కి పంపిస్తాం. డెవలప్మెంట్ నుంచి లైక్ క్వాలిటీ నుంచి ప్రీ ప్రొడక్షన్ సర్వర్కి, ప్రీ ప్రొడక్షన్ నుంచి గో లైవ్కి. అక్కడ వెళ్ళిన తర్వాతనే అక్కడ రియల్ టైం ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఒక రియల్ టైం ట్రాన్సాక్షన్స్ మనకు రియల్ టైంలో జరగాలి అంటే బ్యాక్ ఎండ్లో ఎఫ్ఐ కన్సల్టెంట్ ఇవన్నీ దాటుకుంటూ రావాలి, ఇవన్నీ వర్క్ చేయాలి, కాన్ఫిగరేషన్ చేసుకోవాలి, దాంట్లో బగ్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏమైనా వస్తున్నాయేమో టెస్టింగ్ చేయించుకోవాలి. ఓకే, మళ్ళీ యూఏటి టెస్టింగ్ చేయాలి, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకే, ఇవన్నీ చేసిన తర్వాతనే గో లైవ్కి వెళ్తాం. అంటే ఒక ప్రాజెక్ట్ గో లైవ్కి వెళ్ళాలి అంటే 3 or 4 times వాళ్ళు బ్యాక్ ఎండ్లో రీచెక్ చేసుకోవాలి. వాళ్ళు చేసిన కాన్ఫిగరేషన్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, తప్పుగా ఉన్నాయా, లేదంటే ఏదైనా ఎర్రర్స్ చూపిస్తున్నాయా అనేది వాళ్ళే 1-2 సార్లు రీచెక్ చేసుకొని ఆ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ని
మనము గో లెవెల్లోకి తీసుకుపోతాం. అంటే ఎంతమంది దాని మీద టెస్టింగ్ చేస్తారో చూడండి. అందుకే అన్నమాట రియల్ టైంలో కొన్ని కోట్లు పెట్టి మనం ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు క్లయింట్స్ దగ్గర నుంచి ఒక్క మాట కూడా మనకు బ్యాడ్గా రాకూడదు. అందుకోసం చాలా జాగ్రత్తగా మనము ప్రతి కాన్ఫిగరేషన్స్ కూడా వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో తెలుసుకొని నీట్గా బ్యాక్ ఎండ్లో మనం సెట్ చేయడం జరుగుతుంది. సో దీన్నే మనకి టైప్స్ ఆఫ్ సర్వర్స్లో ఉపయోగిస్తాం. ఓకేనా? ఓకే యా నారాయణ, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రుద్ర, ఎనీ డౌట్స్? నో సార్. యా. సో ఆ వీడియోస్ని 1-2 సార్లు చూడండి. ఓకే, మనకి థియరీ కదా, హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. రేపు టుమారో నుంచి ఇంకా 1 అవర్ టైం పడుతుంది మనకి ఓకే కాన్ఫిగరేషన్స్ అనేది. రేపు నేను గ్రూప్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి కాల్ చేసి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఒక 1000 రూపీస్ పే చేసి ఆయనని, బాబు అతని పేరు, ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఓకేనా? నీట్గా మళ్ళీ ఎట్లా ఆన్ అనేది, ఎట్లా ఆన్ చేయాలి, ఎలా క్లోజ్ చేయాలనేది టుమారో క్లాస్లో నేను చెప్తాను. ఓకేనా? యా గైస్, డన్. బై గైస్. ఓకే సార్. ఈ పీడిఎఫ్ గ్రూప్లో వేస్తాను చూడండి. సరే సార్.